హంగ్ టంగ్ రాగంలా ఆలపిస్తూ 7 గంటలు కొట్టింది గడియారం. ఆఫీసు రూంలో వ్యాపారవేత్తలంతా బిస్కెట్లు, టీలు సేవించడం అయింది. కొందరు వెళ్ళిపోయారు. మరికొందరు వెళుతున్నారు. ఇంకా కొందరు వెళ్ళడానికి లేస్తూ తమ విన్నపాలు మరోసారి విన్నవిస్తున్నారు. కారిడార్లో ఆగిన కార్లు, స్కూటర్లు మెల్లమెల్లగా చలనం వచ్చినట్టు కదిలి వెళుతున్నాయి. ఒకరిద్దరు మేడవైపు, తోటవైపు దృష్టి సారించి విప్పారిత నేత్రాలతో అబ్బో చాలా పెద్దదే అన్న భావం స్ఫురించేలా కనుబొమ్మలు ఎత్తి తల తిప్పి సంజ్ఞలు చేసుకుంటున్నారు. మరేంటనుకున్నావ్? మనం షేరు ఊరికే తీసుకోమన్నామా అన్నట్టుగా అందులో ఒకరు తల నిలువున ఆడించి కళ్ళు మూసి తెరిచాడు. ఆ రోజొచ్చిన పార్ట్నర్స్, బిజినెస్ మ్యాన్స్, కొత్త బ్రాంచి మేనేజర్స్ అంతా తమ తమ కార్యక్రమాలు ముగించుకుని వెళ్ళేసరికి మరో పావుగంట పైనే అయింది. సూపర్వైజర్ కమ్ సెక్రటరీ శేషగిరి ఫైళ్లన్నీ సర్ది భుజంగరావు గారికి తాళాలందించాడు. బయటకొచ్చి సైకిల్ తీసుకుని గేట్లోంచి వెళ్ళిపోతుంటే ఆటో దిగింది వేద. శేషగిరి వెళ్ళిపోతున్నాడంటే అంతా వెళ్ళిపోయారన్నమాట. వేదకి జ్వరం వచ్చినట్టుగా ఉంది. మెల్లగా లేని బలం తెచ్చుకుని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళింది. అప్పన్న ఆఫీసు రూమ్ తలుపులు మూసేసి వరండా మెట్లు దిగుతున్నాడు. పిల్లిలా వస్తున్న వేద కనిపించింది. అప్పన్న, డాడీ ఎక్కడున్నారు? ఇప్పుడే లోపలికి వెళ్ళారమ్మా. బాబోయ్, ఎలా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారా? అవునని తలాడించింది. ఇలా తోటలోకి వెళ్ళి ఫౌంటైన్ దగ్గర కూర్చోండి. మల్లన్న నీళ్లు పెడుతున్నాడు మొక్కలకి. వాడితో మాటల్లోకి దిగండి. సరే అని తల ఊపి కారిడార్లో నుంచి ఒదిగి ఒదిగి తోటలోకి పోబోయింది. ఇంతలో జానీ హాల్లో నుంచి భౌ అని పలకరిస్తూ స్పీడ్గా పరిగెత్తుకునొచ్చింది. హాల్లో ఫోన్ ఎత్తి ఎవరికో రింగు చేయబోతున్న భుజంగరావు గారు ఒక క్షణం ఆగారు. అప్రయత్నంగా ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. జానీ అంత సడన్గా ఎందుకు బయటికి వెళ్ళింది? తను మీటింగ్లో నుంచి వచ్చాక కొద్దిసేపు తన దగ్గరే ఉండి తల నిమిరాక వెళ్ళడం దాని అలవాటు. మీటింగ్ రూంలోకి రాదు. చాలాసేపు చూడకపోతే దానికి తోచదు. అందుకని మీటింగ్ అయిపోగానే దగ్గరకు వస్తుంది. తనింకా దాన్ని గారం చేయనేలేదు. అర్జెంటుగా ఫోన్ చేయవలసిన విషయం జ్ఞప్తికొచ్చి ఫోన్ దగ్గరకు వచ్చారు. ఈ లోపల అది బయటకు పరిగెత్తింది. ఎవరొచ్చుంటారు? ఫోన్ క్రెడిల్ మీద పెట్టేసి బయటకొచ్చారు. గబగబా తోటలోకి పోతున్న వేద, ఆమె పక్కనే జానీ కనిపించారు. వేద చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. కాళ్లకు చెప్పులున్నాయి. భుజంగరావు గారు కళ్ళు చీకిలించి చూశారు. ఆయన ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. ఓ క్షణం అలాగే ఉన్నాక దీర్ఘంగా శ్వాస పీల్చి మళ్ళీ వదిలారు. సోఫాలో కూర్చున్నారు. ఎందుకిలా జరుగుతోంది? వేద బయటికెక్కడికో వెళ్ళొచ్చింది. నేరుగా ఇంట్లోకి రాలేదు. తోటలోకి వెళ్ళి కూర్చుంది. తర్వాత ఎప్పటికో ఇంట్లోనే ఉన్నట్టుగా వచ్చేస్తుంది. తను ఎన్నోసార్లు చెప్పాడు, ఫ్రెండ్స్ అంటూ, షాపింగ్స్ అంటూ వేళకాని వేళలో తిరగద్దని. మగపిల్లలను కూడా మరీ విచ్చలవిడిగా తిరగనీయకుండా కంట్రోల్ చేశారు. ఆడపిల్ల ఎంత జాగ్రత్తలో ఉండాలి. స్నేహాలని, పార్టీలని తిరిగితే తర్వాతొచ్చే అనర్థకాలు, అవాంతరాలు తనకి తెలుసు. డబ్బంటే ఎంత ఆకర్షణ ఉంటుంది. ఈ డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టపడతారు. ఎన్ని దారుణాలు చేస్తారు. ఎన్ని దురాంతాలు జరుగుతున్నాయి. న్యాయంగా, నీతిగా సంపాదించలేకపోతే అన్యాయంగానైనా సరే డబ్బు కూడబెట్టాలనే ఆశ చాలా మందికి ఉంది. ఈ మధ్య ఎన్ని కేసులు వినడం లేదు. స్నేహాన్ని కూడా అంత త్వరగా నమ్మకూడదు. తను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా ఇలా చాటుగా నా వెనకగా వెళుతూనే ఉందన్నమాట. ఏం చెయ్యాలో? శ్రీహరి సంగతిలో కూడా తనకి ప్రాబ్లం ఎదురైంది. లెక్కల్లో తప్పులొస్తున్నాయి. రసీదుల్లో మార్పులు జరుగుతున్నాయి. కాంట్రాక్టుల్లో లాలూచీలున్నట్లు తెలుస్తోంది. ఏంటిదంతా? నిలదీస్తే 1,00,000 సంజయ్ మళ్ళీ మొదలు. ఇటీవలే ఈ దాగుడు మూతలు మొదలయ్యాయా? ఇంతకు ముందు కూడా ఉందా? వీడికి స్వంతంగా పుట్టిన బుద్ధి కాదు, ఎవరో నేర్పిస్తున్నారు. నా నుంచి వాణ్ణి దూరమయ్యేలాంటి తప్పుడు పనులు ఎవరు చెప్పి పెడుతున్నట్టు? బిజినెస్ అన్నాక ఎంతోమంది కిట్టని వాళ్ళుంటారు. నాకు శత్రువులైన వారు ఈ పన్నాగం పన్ని వాడికి పురెక్కిస్తున్నారా? నేను ఎన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా ఎక్కడో లూప్ హోల్ ఉందన్నమాట. అయితే ఇంకా శ్రద్ధగా గమనించి వీళ్ళని రక్షించుకోవాలి. అవును, రక్షించుకోవాలి. వీళ్ళకేం తెలుసు? సముద్రంలో ముసళ్ళు, తిమింగలాలు ఉంటాయి. అడవిలో పులులు, సింహాలాంటి క్రూర జంతువులు ఉంటాయి. కానీ ఈ మానవ ప్రపంచంలో అంతకన్నా ఘోరమైన క్రూరులున్నారు. డబ్బు అనే మెరుపు అనుక్షణం కళ్ళల్లో మెరుస్తూ అయస్కాంతంలా లాక్కొని మత్తులో పడేస్తుంది. దానిని పొందాలి, సంపాదించుకోవాలి అనే తపన, ఆరాటంలో మంచి చెడు విచక్షణ మరిచి ఎంత వేగంగా ఆ డబ్బు అనే గమ్యం చేరుకోగలనా అన్న ఆత్రంలో అడ్డదారులు తొక్కుతున్నారు. రేపు ఈ పాటికి కారు కొనేయాలి, మేడ కట్టేయాలి, ఎనపెట్లు నింపేసుకోవాలనే దురాశ, లాలసే తప్ప శ్రమిద్దాం, పట్టుదల, కృషి, కార్యదీక్షతో ఒక్కొక్క మెట్టే ఎక్కి మేడ చేరుదాం అనే వివేకం లేదు.
స్వయం కృషితో పొందిన ఫలితం ఎంతటి ఆత్మానందాన్ని కలగజేస్తుందో వాళ్ళకి తెలీదు. అందుకే అలాంటి వాళ్ళ నీడ పడకుండా తను క్రమశిక్షణలో ఒక సురక్షితమైన పరిధిలో ఉంచాడు పిల్లల్ని, భార్యని, నౌకర్లని. కానీ ఇప్పుడా పరిధి, సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇది విశాలమైపోతే ఎంతమంది అవలీలగా ఇందులోకి ప్రవేశిస్తారో, కుటుంబం ఎంతగా చీలిపోతుందో తనకే తెలుసు. ఆ ఊహ భరించలేనట్టుగా తల అటు ఇటు విసుగ్గా కదిల్చి నోను వీల్లేదు వీల్లేదు అనుకున్నారు మనసులో. ఫోను గణగణమండంతో వాస్తవంలోకొచ్చి ఫోన్ అందుకున్నారు భుజంగరావు గారు. హలో! అవతల పెద్ద మనిషి పలకరించాడు. హలో! ఏంటి చెప్పండి. అదే సంబంధం విషయం ఏమాలోచించారు? సంబంధమా? లిప్తకాలం జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఆగి, ఓ అదా! ఇంకా నేనేమీ ఆలోచించలేదు. అసలు ఆ అబ్బాయి గారిని అడిగారా? అతను సమ్మతించినట్టయితే ఏర్పాట్లు చేయొచ్చును కదా. "ఉమ్, పోనీ మీకు పనులు, కార్యభారం, ఒత్తిడిగా ఉంటే అబ్బాయి గారిని నేను కలుసుకుని." ఫోను మీద భుజంగరావు గారి చెయ్యి బిగుసుకుంది. ఏంటి? తను కలుసుకుని మాట్లాడతాడా? అంటే దేవితో తండ్రినైన నేను సంప్రదించనక్కర్లేద్దా? డైరెక్ట్‌గా వాడితోనే వాళ్ళు రాయబారం నడుపుతారా? ఏంటి అపసవ్యపు వాగుడు? ఈ అధిక ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తే మరీ చనువు తీసుకుంటారు. చూడండి, దేవినాథ్ అప్పుడే పెళ్ళొద్దంటున్నాడు. అందుచేత మీరు శ్రమ పడకండి. నాకు చాలా అర్జెంట్ పనుంది. ఫోన్ పెట్టేస్తున్నాను. కక్కున పెట్టేశారు. పట్టలేనంత కోపంతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. సిగరెట్ వెలిగించి గట్టిగా పీల్చారు. రాస్కెల్స్! సూదిమొనంత అవకాశం ఇస్తే ఆకాశమంత మేర ఆక్రమించేస్తారు. ఇలాంటి వాళ్ళని మొదట్లోనే కలుపు మొక్కల్లా తుంచి పడేయాలి. హాల్లో పచార్లు చేస్తున్నారు భుజంగరావు గారు. వారం రోజుల క్రితం ఓ పెద్ద మనిషి తనను వెతుక్కుంటూ వచ్చాడు బేగం బజార్కి. ఆ రోజు తను చాలా బిజీగా ఉన్నారు. వేణి ఎలక్ట్రిక్ గూడ్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్స్ షాపులో కొత్తగా తెప్పించిన సరుకులు వర్కర్స్తో సర్దిస్తున్నారు. తాము ఆర్డర్ ఇచ్చిన వాటిలో కొన్ని రాలేదు. మిగిలిన వాటి లిస్టు చూసుకోవడం, అడ్వాన్స్ ఇచ్చిన వాటిని వేరుగా పెట్టించడం, అతి సున్నితమైన గ్లాసు పరికరాలు స్పెషల్ బీరువాల్లో భద్రపరచడం అన్నీ హెడ్ గుమస్తా చెప్తుంటే వర్కర్స్ చేసుకుపోతున్నారు. అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ లెక్కలు, పొద్దులు తను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో పంచెకట్టు, ఖాదీ లాల్చి, మెళ్ళో సన్నని చైన్తో పైకి ఎగదువ్విన క్రాఫు, కింద హవాయి చెప్పులు గల వ్యక్తి పంచకొస కింద జీరాడకుండా ఎడంచేత్తో పట్టుకుని నిల్చున్నాడు. అతని చూపులు షాపు పైనున్న బోర్డు నుంచి అడుగునున్న పునాది రాళ్ల దాకా గుచ్చి చూస్తున్నట్టున్నాయి. సరుకంతా సదడమయ్యాక కస్టమర్స్ని పలకరించి అతను ఏదో కొనుగోలు చేయడానికే వచ్చాడనుకుని హెడ్ గుమస్తా ఏం కావాలి అని అడిగాడు. నాకు కావలసింది నీతో కాదన్నట్టు హెడ్ గుమస్తా వైపు ఓ చిరునవ్వు నిర్లక్ష్యంగా విసిరి, నేను బాబుగారితో మాట్లాడాలి అన్నాడు. అప్పుడు తను పక్కనున్న రూంలోకి తీసుకెళ్లారు. సాధారణంగా ఏ పార్ట్నర్సో మనుషుల్ని పంపి అత్యవసరమైన వర్తమానాలు పంపించడం అలవాటే గనుక ఆ బాపతు మనిషే కాబోలు అనుకున్నాడు. అదే కాక ఈ షాపుకు మరో బ్రాంచీ కూడా తెరవాలన్న సంకల్పంతో ఆ మధ్య వరంగల్ కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈ మనిషి నేరుగా ఈ స్టోర్స్ దగ్గరికి రావడం చేత ఇక దీనికి సంబంధించిన వర్తమానమే అనుకోవడం సహజమే. లోపల కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ ఆన్ చేసి చెప్పండి అని తను అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాచారం ఇది. నా పేరు అచ్యుతం. మాది బెజవాడ. ఇక్కడ మా బంధువులున్నారు. ప్రస్తుతం వాళ్ళింట్లోనే దిగాను. మీ దగ్గరకొచ్చిన కారణం ఏంటంటే ఉత్తములు, సంపన్నులు, సంస్కారులు అని బాగా తెలుసు. అటువంటి యజమాని గల కుటుంబం ఎంత కట్టుబాట్లతో తీర్చిదిద్దినట్టుంటుందో ఊహించవచ్చు. పరువు, మర్యాద, సభ్యత, సంస్కృతి, సిరి, సంపద ఇవన్నీ ఒక చోట ప్రోదు చేసుకున్న ఆ ఇల్లు ఎంత పవిత్రంగా, ప్రశాంతంగా ఉండగలదో అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. అర్థం చేసుకున్నాక ఆడపిల్లగల తండ్రి ఆశపడక మాండు. ఆ పైన అర్థించక తప్పదు. ప్రస్తుతం నేను వచ్చిన పని అదే. కాకపోతే ఆ తండ్రికి మిత్రుణ్ణి లేదా సన్నిహితుణ్ణి మాత్రమే. ఇకపోతే పిల్ల బాగుంటుంది. ఎంఏ పాస్ అయింది. ఈ మధ్యనే ఊరికే కూర్చోవడం ఇష్టం లేక సంగీతం కూడా నేర్చుకుంటోంది. బుద్ధిమంతురాలు. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు స్వయంగా చూసి పరీక్షించుకోవచ్చునని పిల్ల తండ్రి గారు చెప్పమన్నారు. మీరు సుముఖంగా ఉన్నట్లయితే ఆ సంగతి నాకు తెలిపితే నేను ఆయన గారికి చెప్తాను. అప్పుడైనా హుటాహుటి బయలుదేరొచ్చి మిమ్మల్ని సంప్రదించి తను స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని, అబ్బాయిని తదితర బంధుజనాన్ని కూడా బెజవాడ తీసుకెళ్లి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఇది సంగతి, సందర్భం. నేనింకా హైదరాబాద్లో వారం రోజులుంటాను. తమరికి ఫోన్ చేస్తాను. మీరింట్లో సంప్రదించి ఏ విషయం నాకు ఫోన్లో చెప్పినట్లయితే చాలా సంతోషిస్తాను. మరింక సెలవు, వస్తాను అంటూ రెండు చేతులు జోడించి తల పూర్తిగా ఉంచి లేచి నుంచున్నాడు.
తను నిశ్చల గంభీరంతో మౌన ముద్రాంకితులై తల ఊపారో లేదో కూడా గుర్తులేదు. అచ్యుతం వెళ్ళిపోగానే మాత్రం అనుకున్నారు దేవికి ఈ మధ్య వస్తున్న సంబంధాల్లో ఇదప్పుడే నాలుగోది అని. అంతే, ఆ తర్వాత మళ్ళీ బిజీ అయిపోయారు. ఆ విషయం మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ విన్నాకనే జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ రాస్కెల్ ఏమన్నాడు? అబ్బాయితో తను మాట్లాడతాడా? ఏమనుకుంటున్నాడు? నన్నంత ఉన్నతంగా స్తుతించిన మనిషి నా బిడ్డని అంచనా వేసుకోలేడా? తండ్రితో కాక తనతో మాట్లాడితే సహిస్తాడా? స్టూపిడ్. నన్ను పొగుడుతూనే నా పిల్లల్ని తక్కువ చేస్తున్నారా? లేక నన్ను ఆకాశానికెత్తేసి వాళ్ళని లోబరుచుకోవడం చాలా తేలికనా? ఏమైనా సరే ఇలాంటి వాళ్ళని దూరంగా నెట్టేయాలి. తను ఎన్నో సంవత్సరాల నుంచి అత్యంత భద్రంగా జాగరూకతతో పదిలపరుచుకుంటున్న ఈ మహా సామ్రాజ్యంలో దొంగచాటుగా పొంచున్న శత్రువులు మెల్లమెల్లగా ఆక్రమించుకుంటున్నంత బాధగా ఉంది. ముఖ్యంగా శ్రీహరి తన చాటున తప్పుడు లెక్కల దొంగ పద్దులు రాయాల్సిన అవసరం ఏమిటి? దీని వెనక ఎవరి హస్తముందో కూపి తీయాలి, సమూలంగా పెరికి పారేయాలి. ఈ సందర్భంలో ప్రతి విషయంలో నేను సూక్ష్మ దృష్టితో ఆరా తీయాలి, అనుక్షణం చెక్ చేస్తుండాలి. ఆయన పచార్లు ఆగిపోయాయి. ఓ స్థిర నిశ్చయానికొచ్చారు. ఆ రాత్రి భోజనాలయం మేడ మీదకి వెళ్ళాక వేద రేడియో ట్యూన్ చేసింది. మంచం మీద బోర్లా పడుకుని కాళ్ళాడిస్తూ రేడియోలో వస్తోన్న పాటతో సమంగా హమ్ చేస్తోంది. చల్లటి నీళ్ల మీద నుంచి తేలి వస్తోన్న గాలి తరంగాల్లా వేద మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది. ఆ భావం వ్యక్తం చేస్తున్నట్టు కన్నులు మూసి తెరుస్తోంది. తలుపులు వేసుకుని ఎదుటి గదిలో మోహన్ తన ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్న గిటార్ పైన వేళ్లు కదిలిస్తున్నాడు. ట్రిమ్ ట్రిమ్ శబ్దం తప్ప రాగాన్ని పలికించలేకపోతున్నాడు. ఎలాగైనా సరే పలికించి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం తన ఫ్రెండ్ ఎంత బాగా వాయించాడో. అసలు జార్జ్ వాళ్ళింట్లో అంతా వాయించగలరు. వాళ్ళ చెల్లి మేరీ స్టెప్స్ వేస్తూ ఎంత చక్కగా డ్యాన్స్ చేసింది. వాళ్ళింట్లో డ్రమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళమ్మ జూలియమ్మ నరసగా పనిచేస్తోంది. ఆవిడ సన్నని కంఠంతో ఇంగ్లీషు సాంగ్ పాడుతూ ఉంటే బోటు షికారు చేస్తున్నట్టు తేలి తేలి వినబడుతోంది ఆ గొంతు. వాళ్ళ నాన్న కృపానందానికి జూలియమ్మ అంటే ఎంత ప్రేమో. ఆయన ముఖం భలే తమాషాగా ఉంటుంది. నల్లగా ఈగరెక్కల్లా మీసాలు, పెద్ద పెద్ద పళ్ళు, తెల్లని కళ్ళు. కాని ఆ కళ్ళల్లో ఎంత దయ. ఎప్పుడు పలకరించినా భుజం మీద చేయి వేస్తారు. సంతోషం కలిగినప్పుడు ఆ పిల్లల్నే కాదు నన్ను కూడా గుండెలకు హత్తుకుని మే గాడ్ బ్లెస్ యూ అంటారు. ఆ కంఠంలో ఎంత కరుణ. వాళ్ళింట్లో యేసుప్రభు ఫోటో ఎంత బాగుంది. కృపానందం గారు జూలియమ్మ ప్రార్థన చేసే విధానం చాలా నిరాడంబరతో నిర్మలంగా ఉంటుంది. దీప దూప నైవేద్యాలేమీ ఉండవు. మంత్రాలు తంత్రాలు అసలే ఉండవు. జూలియమ్మ నెత్తిమీద మేలిముసుగు వేసుకుని కృపానందం గారి పక్కన నిలబడుతుంది. చేతులు దగ్గరికి వేలాడేసి తల వంచుకుని కళ్ళు మూసుకుంటారు. పెదవుల మధ్య ఏవో శబ్దాలు. అంతే, నిర్వికార నిరంజన నిర్మల మనస్కుల్లా కొన్ని నిమిషాలు ప్రభు స్మరణలో మునిగిపోతారు. ఆ తర్వాత ఎంత చలాకీగా జోక్స్ కట్ చేసుకుంటారో. వాళ్ళింట్లో టీ బిస్కెట్స్తో పాటు కేక్ పెడతారు. జూలియమ్మ ఇంట్లో స్వయంగా తయారు చేస్తుంది ఆ కేకులు. అసలు వాళ్ళింట్లో భలే ఫోర్స్గా ఉంటుంది. ఆవిడేమో పిండి కలుపుతుంది, ఆయనేమో కోడిగుడ్లన్నీ కొట్టి గిన్నెలో కొంపుతాడు. స్టవ్ మీద మూకుట్లో ఆవిడేదో కలుపుతూ ఉంటుంది, ఆయనేదో తెచ్చి అందులో పడేస్తారు. ఆవిడ చీర కుచ్చిళ్ళు పైకి దోపుకుంటే కింద లంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన లుంగీ బనియంతో అది ఇది అందిస్తూ ఆవిడ చుట్టూ తిరుగుతాడు. మధ్యలో జార్జి మేరీ వెళ్ళి ఆ చేసిన పదార్థంలో నుంచి స్పూన్తో తీసుకుని నోట్లో వేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళితే అదో లోకంలా విచిత్రంగా ఉంటుంది. మేరీ 10th చదువుతోంది. హోలీ మేరీ స్కూల్లో. ఇంట్లో కూడా ఫ్రాక్తోనే ఉంటుంది. అయినా ఎంత ఫ్రీగా ఈజీగా తిరుగుతుందో. వాళ్ళ డాడీ భుజం మీద చేయి వేసి మాట్లాడుతుంది. తనున్నా జార్జున్నా ఏం సిగ్గుపడదు. తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఫ్రాక్ ఫీల్డ్స్ తమాషాగా కదులుతుంటాయి. నడుముకి కట్టిన బెల్ట్ లాంటి రిబ్బన్ ఓ కొస పొడుగ్గా వేలాడుతూ ఆ ఫీల్డ్స్ మీద గెంతుతూ ఓ చక్కగా ఉంటుంది చూస్తుంటే. నువ్వు గిటార్ నేర్చుకో మోహన్, నేను నేర్పుతాను అన్నాడు జార్జ్. అబ్బా, ఈ గిటార్ ఇవాళ ఇంటికి తీసుకురావడానికి ఎంత తంటాలు పడాల్సి వచ్చిందో. స్కూటర్ ముందు ఒక సంచిలో బిగించి కట్టిన గిటార్ని పెడుతుంటే జార్జి మేరీ ఎంతలా నవ్వారు. అదేమైనా బియ్యం బస్తా అనుకున్నావా? హాయిగా చేతితో పట్టుకుని వెళ్లాల్సిన వస్తువురా అన్నాడు జార్జ్. తనేం చెప్పగలడు? తనకి తెలీదు. కానీ ఇంటికంత బాహాటంగా తెచ్చుకోవడమే, అది మళ్ళీ దాని అసలు రూపంతో తిరిగి ఇవ్వగలదా? మీ డాడీ అంటే భయమెందుకు మోహన్ అంది మేరీ తన ముఖంలోకి చూస్తూ. ఛట్, ఎంత ఇన్సల్ట్. తనేం జవాబు చెప్పకుండా స్కూటర్ స్టార్ట్ చేసి వచ్చేశాడు. ఎవరూ చూడకుండా మేడ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు.
తను ఇప్పుడు ఎలాగైనా నేర్చుకోవాల్సిందే. తర్వాత తనొకటి కొనుక్కోవలసిందే. మోహన్ తనకి తనే పందెం వేసుకున్నంత దీక్షగా వేళ్లు కదిలిస్తూ వాయిస్తున్నాడు. పక్క గదిలో ఉన్న దేవినాథ్‌కి వినిపిస్తోంది తీగల ధ్వని. అతను వెల్లకిలా పడుకుని రెండు చేతులు తల కింద పెట్టుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నాడు. భావశూన్యమైన చూపులతో అలా నిర్లిప్తంగా పడుకునున్న దేవినాథ్‌కి ఉన్నట్టుండి ఎంతో బోరుగా, జీవితం ఎంతో వెలితిగా అనిపించింది. అప్పుడప్పుడు అలాగే ఫీల్ అవుతాడు. కాలేజీలో చదువుకున్నన్నాళ్ళు ఫ్రెండ్స్‌తో, చదువుతో జాలీగా గడిచిపోయేది. ఎంకామ్ అవగానే బిజినెస్‌లోకి దిగాల్సొస్తుందేమోనని భయపడ్డాడు. అన్నయ్యకి అంతే జరిగింది. అయితే వాడికి ఇష్టమే. అందుకే ఎంకామ్ అవగానే వాణ్ణి ఎంబీఏ చదవమని నాన్న చెప్తే చేదు తిన్నట్లు పెట్టాడు మొఖం. ఇంకా చదవలేనని చెప్పలేక నానా ఇబ్బంది పడ్డాడు. ఆషామాషీగా పరీక్షలు రాస్తే పాస్ అవుతాడా? గట్టెక్కలేదు. ఇక బిజినెస్ చూడమన్నారు. ఎగిరి గంతేసినట్లయింది వాడి హృదయం. కానీ తన మాటో, తనకసలు ఆ బిజినెస్ అంటే బోర్. నిజానికి గవర్నమెంట్ జాబు కంటే బిజినెస్ మంచిదే. తెలివితేటలు గలవాడు, వ్యక్తి స్వాతంత్రాన్ని కోరుకునేవాడు, నిరంతరం శ్రమించగలవాడు, బిజినెస్ చెయ్యాలనే కలలు కంటాడు. కానీ తమ వ్యాపారంలో అంతా పరాధీనత్వమే. ఎంత తండ్రి అయినా ఆయన నిరంకుశత్వం భరించడం కష్టం. ఆయన గీచిన సరిహద్దుల్లో అడుగడుగునా ఆయన అధికారానికి తల ఉంచుతూ ఒక యంత్ర సమానమైన జీవితంలోకి వెళ్ళడం అన్నమాట. పెదరికాన్ని గౌరవించడం కాదది. కేవలం ఆయన శాసనాన్ని ఒప్పుకోవాలి. ప్రతి విషయాన్ని ఆమోదించాలి. అంటే స్వతంత్ర ప్రతిపత్తిని పోగొట్టుకోవాలి. నిత్యం ఇంట్లో భరిస్తోన్న ఆంక్షలు చాలు. జీవితాంతం స్వేచ్ఛ లేకుండా, కనీసం ఉద్యోగంలోనైనా సుఖంగా ఉండకుండా మళ్ళీ ఈ వ్యాపారంలోకి దిగితే ఇక అంతే. జీవచ్ఛవంలా బ్రతకాల్సిందే. ఉద్యోగం పేరు మీదైనా ఎక్కడికైనా దూరంగా పోవాలని, ఈ జైలు జీవితం నుంచి రెక్కలు విప్పుకున్న పక్షిలా ఎగిరిపోవాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే ఎంకామ్ అవగానే సీఏ చేస్తానని ధైర్యం కూడదీసుకుని చెప్పగలిగాడు. ఏ కళనున్నారో ఒప్పుకున్నారు. హమ్మయ్య అనుకున్నాడు. కానీ ఎంత కష్టం. అయినా తన ధ్యేయం నెరవేర్చుకోవాలంటే, తన ఆశయాలు సాధించుకోవాలంటే ఈ సీఏ కంప్లీట్ చేసి తీరాలి. ఇదొక్కటే తనకి ఆధారం. నిర్జీవమైపోతున్న తన ఉనికి, వ్యక్తిత్వం తిరిగి కాంతిమయం కావాలంటే ఈ చదువు పూర్తి చేసుకోవడం ఒక్కటే శరణ్యం. ఆ తర్వాత అతి ముఖ్యమైన అంశం పెళ్లి. ఆ ఊహ అతని మనసులోకి రాగానే ఇంకిపోతున్న ఆశలు, కలలు తొలకరి జల్లు పడిన పొడమిలా జీవం పోసుకుంటాయి. తనకి ఎలాంటి భార్య కావాలో, ఆమె తన జీవితానికి ఎలాంటి శాంతినివ్వాలో, ఎంతటి దివ్యానుభూతిని కలిగించాలో మనసులో తలపోసుకుంటే ఆ కళ్ళు గొప్ప రిలీఫ్గా కనిపిస్తాయి. ఆ ఊహల పందిరి అతనికి శరీరమంతా పాకినట్టు తన్మయుడవుతాడు. కానీ తండ్రిని తలుచుకున్న మరుక్షణంలో విపరీతమైన కంపన కలుగుతుంది. ఇలా జరగనిస్తారా, కలగానే మిగులుస్తారా అన్న భావోద్వేగంతో కంపించిపోతాడు. లేచి మెల్లగా బయటకొచ్చాడు. మోహన్ తలుపులు వేసుకున్నాడు. వేదగది తలుపులు తీసే ఉన్నాయి. అటుగా వెళ్ళాడు. గుమ్మంలో నిలబడి చెల్లెలి ఆనందావస్థని గమనించాడు. ఏంటి వేద, మహా సంతోషంగా ఉన్నావు? లోపలికొస్తూ పలకరించాడు. ఉలిక్కిపడి చప్పున పక్కకు దొర్లి వెల్లకిల్లా తిరిగి లేచి కూర్చుంది. రాచిన్నన్న మంచం దగ్గరగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మధ్యాహ్నం మీ సుజాత దగ్గరికి వెళ్ళావా? అవును. అది సంగతి. అందుకేనన్నమాట ఆ ఉల్లాసం, ఆనందం అంటూ నవ్వాడు. నిజమే చిన్నన్నా. ఇవాళ సుజాతకి కాబోయే భర్తను చూశాను. అతనొచ్చాడు. ఆహా, పాపం. పెళ్లి కాకుండానే అంత తొందర? అవునులే. అయ్యాక ఇక ఏం సుఖం. ఆ మోజు అంతా ఇప్పుడే. ఊరుకో. నువ్వనుకుంటున్నట్టు అతను ఏం చింతించడం లేదు. ఏం, నీకు చెప్పాడా సంగతి? చెప్పనక్కర్లేదు కానీ నేను చెప్పేది విను అంటూ తను అక్కడికి వెళ్ళాక జరిగినవన్నీ పోసుగుచ్చినట్టు చెప్పింది. చిన్నన్న, నిజంగా వాళ్ళ ఆత్మీయతలు, ఆ రాజేషు ఆదర్శం, వాళ్ళ అన్నయ్య అభిమానం, సుజాత ఎంత అదృష్టవంతురాలో. అంతకన్నా ఏం కావాలి? నాకు అక్కడికి వెళితే టైమే తెలియలేదు. ఎందుకురా డబ్బు? దానివల్ల సుఖపడొచ్చు అంటే నేను నమ్మను. కడుపు నిండా తిండి, కంటికింపైన బట్ట కట్టుకోవచ్చు. కానీ జీవితానికి అవి చాలా. అయితే ఇక అందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం? డబ్బు కన్నా గొప్పదాన్ని పొందాలని కాదా? దేవినాథ్ వింటున్నాడు. అలా ఉద్విగ్నతతో చెప్తున్న చెల్లెల్లో కొత్త రూపం చూస్తున్నాడు. మునుపు చూడండి, అంతర్లీనమై ఉన్న ఆడ మనసు ఊపుగా తొంగి చూస్తోంది. ఊగిపోతోంది. చిన్నన్న, మన అప్పన్న గౌరీ ఎలా ఉంటారు? వాళ్ళకి మనలా మేడలు, ఇదిగో ఇలాంటి డన్లపు పొరుపు ఉన్నాయా? మన ఇంట్లో అవుట్ హౌస్ కూడా కాని రేకుల గదిలో ఉన్నారు. కానీ అంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు. ఆ రోజు అసలు వాడు గౌరీ కోసమే త్వరగా రావాలనుకుని ఆ దారమట డ్రైవ్ చేశాడట. గౌరీ నాకు చెప్పి నవ్వింది.
దేవినాథ్ కళ్ళు గమ్మత్తుగా చూశాయి, నిజమా అన్నట్టు. అవును చిన్నన్న, నాకు అందుకే అనిపిస్తోంది. ఏదున్నా లేకపోయినా మనిషికి లైఫ్ పార్ట్నర్ మాత్రం అనుకూలుడు, సహృదయుడు దొరకాలి. నాకు ఆర్థికమైన కష్టాలు తెలియకపోవడం చేత ఇలా అనుకోవడం లేదు. గౌరిని, అపనని చూస్తే అది నిజం కాదని తెలియడం లేదు. ఏమో, నాకు మాత్రం ఇవాళ సుజాత వాళ్ళని చూసొచ్చాక ఎంత ఆనందంగా ఉందో. అలాంటి మధుర సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉంది. ఇంకా అక్కడే ఉండాలనిపించింది, కానీ టైం చూశాను. గుండె ఆగిపోయినంత భయం వేసింది. ఉన్నపళంగా బయటకు వచ్చేశాను. అప్పటి వరకు నేను చూసిన సుందర దృశ్యాలు, అపూర్వమైన వాళ్ళ అనురాగాల నుంచి ఒక్కసారిగా జారి బందిఖానాలో పడుతున్నట్టయింది. మొదట్లో ఉన్న ఉత్కంఠత తగ్గి క్రమక్రమంగా దిగజారి నిస్పృహ, నిస్సత్తువ, నిర్వేదనగా మారిపోతున్న వేద కంఠస్వరం దేవినాథిని విచలితుణ్ణి చేసింది. చిన్నారి చెల్లి పట్ల అతని మనసు ఆర్తిగా స్పందించింది. ఆ ఉదాసీనతని అతను భరించలేకపోయాడు. చప్పున లేచి వేద తల మీద చేయి వేసి, వేద, పిచ్చి, కుంగిపోకు. నువ్వు మీ సుజాత కన్నా అదృష్టవంతురాలు అవుతావేమో. నీ లైఫ్ పార్ట్నర్ నీ కోసం తప్పించిపోయేలాంటి వాడు దొరకచ్చు. ఫ్యూచర్ మనకి తెలీదు. నీకు మంచే జరుగుతుంది. బాధపడకు. చూడు, నాకు సరిగ్గా నీలాంటి థాట్సే ఉన్నాయి కనుక నేను నీలాగే ఆశిస్తున్నాను అన్నాడు నిమృతూ. వేదకి కళ్ళనీళ్లు తిరిగాయి, చిన్న ఊరడింపుకి. ఇంతలో మోహన్ వాయిద్యాన్ని పక్కకు పెట్టి తలుపులు తెరుచుకుని బయటకొచ్చాడు. అరే, మీరింకా నిద్రపోయారనుకున్నాను అంటూ వేద దేవి ఉన్న రూంలోకి వచ్చాడు. ఆ, ఎలా నిద్రపడుతుందిరా, గంధర్వగానం వినబడుతోంది కదా నవ్వింది వేద. తలుపులేసుకున్నానుగా. ఆయన మా జడ్జిగడింట్లో హాయిగా వాయించుకుంటాడు. మనకన్నీ రూల్సే. గట్టిగా నవ్వుకోలేం, గొంతెత్తి పాడుకోలేం. చట్, మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఫూల్లా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఎక్కడికైనా పోవాలనుందిరా చిన్నన్న. బొత్తిగా సిరి కూడా లేదు. ఇల్లంతా బోసుగా ఉందిరా. మోహన్ మంచం మీద వేద పక్కన కూలబడ్డాడు. వేద దేవి ముఖాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. ఇంతకుముందు వాళ్ళిద్దరూ అనుకుంటే ఇప్పుడు మోహన్ కూడా చేరాడు. చాలాసేపటి వరకు ఇష్టాగోష్ఠి సాగించి నిద్ర ముంచుకొస్తున్నప్పుడు ఎవరి గదుల్లోకి వారు వెళుతూ గుడ్ నైట్ చెప్పుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో కింద బెడ్రూంలో భర్తకి సరస్వతమ్మ గారు తాంబూలం అందించి వెళ్లి ఆవిడ మంచం మీద కూర్చున్నారు. అత్తగారి ఆరోగ్యం ఈ మధ్య బాగుందని కొద్దిసేపు మాట్లాడారు. ఇద్దరి మంచాలకి మధ్య 3-4 అడుగుల దూరం ఉంది. సరస్వతమ్మ గారు బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ తీసి పడుకునే ప్రయత్నంలో బ్లాంకెట్ మడతలు విప్పుతున్నప్పుడు భుజంగరావు గారు, వేద ఎక్కడికెళ్ళింది ఇవాళ మధ్యాహ్నం అని అడిగి సడన్ షాక్ ఇచ్చారు. వేద, అబ్బే, ఎక్కడికి వెళ్ళలేదే. ఆ షాకుని తట్టుకుని నిలదొక్కుంటూ కొద్దిగా కంగారుగా చెప్పారు సరస్వతమ్మ గారు. నేను చూశాను అని మరో తోట వదిలారు. చూసారా, ఎక్కడా? గుండెలు అదురుతుంటే అడిగారాయన ఇంట్లోకి వస్తున్నప్పుడు. అదా, అదసలు బయటికి వెళ్ళలేదు. వెళతానంది, నేను వద్దన్నాను. అది చిన్నబుచ్చుకుని తోటలోకి వెళ్ళిపోయింది. బహుశా అదక్కడ తిరుగుతుంటే మీరలా అనుకున్నారన్నమాట. పూడ తీసుకున్న ధైర్యంతో గబగబా చెప్పారు. ఆ జవాబు విన్నాక భుజంగరావు గారే కంగు తిన్నారు. ఏంటి, సరస్వతి నాతో అబద్ధం చెప్తుందా? ఎంత ఆశ్చర్యం! ఎప్పుడు నేర్చుకుంది? అసలు ఎప్పటి నుంచి చెప్తోంది? కాదు, నేను చూశానని గట్టిగా కేకలేయగలరు, వాదించగలరు, నిజాన్ని బలవంతంగా కక్కించగలరు. కానీ ఏంటి ప్రయోజనం? రేపు మరొక రహస్యం దాచుకోవడానికి వీలవుతుందా? సరస్వతి తననే నమ్మించాలని, మభ్యపెట్టాలని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎన్ని చేస్తున్నారో. ఎంతకాలంగా నాతో సహజీవనం చేస్తున్న సతీమణే ఇలా మారిపోతుంటే కోడలు ఎలా ఉంటుందో. ఈ మధ్య శ్రీహరి వ్యవహారం కనిపెడుతుంటే కోడలు మహత్యం మీద కూడా నిఘా వేయాలని తోస్తోంది. అసలే వియ్యంకుడు ఉద్దండు, తలకాయలు మార్చేసే ఘటికుడు. ఆ తండ్రికి కూతురు. సరస్వతి లాంటి మెత్తని నోరులేని మనిషే ఇంత చాకచక్యంగా అబద్ధం చెప్తుంటే కోడలు చెప్పలేదా? ఎందుకు వీళ్ళు నా కళ్ళకి గంతలు కట్టాలనుకుంటున్నారు? సరస్వతి, నువ్వు నువ్వు కూడా మారుతున్నావా యూ అనుకుని క్రోధంతో మాటలు రాక వెంటనే ముఖం తిప్పుకొని సరస్వతమ్మ గారి నుంచి చూపులు మరల్చుకున్నారు. అదే అదనుగా ఆవిడ చటుక్కున రెండో వైపుకి తిరిగి కళ్ళు గట్టిగా మూసుకున్నారు. లోపల గుండె ఇంకా అదురు తగ్గలేదు. భర్త మళ్ళీ రెట్టించకుండా మౌనంగా చూపులు పక్కకి జరుపుకోవడంతో అమ్మయ్య అనుకున్నారు. దడ తగ్గని గుండె మీద చెయ్యి అంచుకున్నారు. ఆయనక తెరికించలేదు కదా, చాలు అనుకున్నారు సరస్వతమ్మ గారు. కాని భుజంగరావు గారికి ఆ రాత్రి మనసులో ఎన్నెన్ని సుడిగుండాలు తిరిగాయో, ఎంత భూకంపం వచ్చిందో, అగ్నిజ్వాలలా ఎంత ఎత్తుకు క్రోధం ప్రజ్వరిల్లిందో ఆవిడికి తెలీదు. ఆ మానసిక ప్రకంపనాలన్నిటినీ క్రమంగా దిగమింగుకుని
ప్రస్తుత కర్తవ్యాన్ని దృఢంగా నిర్ణయించుకుని పైకి గంభీర సాగరంలా ప్రవర్తిస్తున్నారు భుజంగరావు గారు. వారం రోజులు గడిచిపోయాయి.